ఆయన కివి ఫ్రూట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఇంట్లో వాడుకోవడానికి కూడా కూరగాయలు దడమే కదా తక్కువ పడుతుంది. ఏం కాక ఇది దొండకాయ వచ్చేసి కేజీ 28, దడం 130 మూడే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మార్కెట్ కొంచెం లేట్ గానే వెళ్తున్నాం. ఎందుకంటే బద్ధకం, ఈ చలికి నిద్రలేవు బుద్ధి కావట్లేదు. అసలు నేను ఎంత తొందరగా 4 గంటలకు లేయాలా అనుకున్నా అలారం ఆఫ్ చేసి మరి నిద్రపోతున్నాను తెల్లవారుజామున. ఎందుకంటే కరెక్ట్ గా మంచి నిద్ర పడుతుంది ఆ టైంలో. ఆయన అయితే అన్ని ఆయుధాలు సేకరించుకున్నారు కానీ చేతికి గ్లౌజులు వేసుకోవడం మాత్రం మర్చిపోయినారా. అందుకే దారిలో అయితే ఇంక బండి ఆపి మళ్ళీ వేసుకున్నారా. అంటే బండిలోనే పెట్టుకొని ఉంటారు రెడీగా. బండి మీద వెనకాల కూర్చున్న వాళ్ళకైనా అంత చలి ఉండదేమో గానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఎదురుగాలి కదా, ఇంకా ఎక్కువ చలి వచ్చేస్తుంది. అందుకే ఆ విధంగా వెచ్చగుంటుందని వేసుకుంటారు. కొంతమంది అయితే ఈ చలికి ఇట్లా మార్కెట్ కి వెళ్ళలేక సాయంత్రం పూట మార్కెట్ కి వెళ్లి సరుకు తీసిపెట్టి వస్తారనమాట. అంటే డబ్బులు కట్టేసి వాళ్ళ పేరు మీద రాపించి అక్కడే గోడాన్ లో పెట్టేసి వస్తారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో తీసుకొని ఉంటారు కాబట్టి సాయంకాలమే తీసి పెట్టేస్తారు. మనం కొంచెం తీసుకుంటాం కదా, మనకైతే ఆ ఆప్షన్ ఉండదు. అట్లా ముందే తీసి పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది. పొద్దున్న వచ్చే వాళ్ళకైతే ఎవరికైనా సరుకు దొరకకపోతే కనుక కమిషన్ కి కొంచెం ఎక్కువ లాభంతో ఇచ్చేస్తారు. మనమైతే ఒక 3 రోజులు అట్లా కమిషన్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాము. 3 రోజులు కాదు 2 రోజులు తీసుకున్నాం అనమాట, కొంచెం ఎక్కువ రేట్ పెట్టి. మనమైతే అరటి పండ్ల మండి లోపలికి వెళ్లకుండా బయటే కూర్చున్నాం. కూరగాయల మార్కెట్ కి ఎదురుగే ఉంటుంది మండి. ఎందుకు లోపలికి వెళ్ళలేదు అంటే దళారాన్ని ఇంకా రాలేదు, పనిచేసే వాళ్ళు మాత్రమే వచ్చినారు. ఈ రోజు ఎందుకో లేట్ గా ఉన్నారు, లేదంటే వాళ్ళు తొందరగానే వచ్చేస్తారు. ఎందుకంటే సాయంత్రం పూట సరుకు తీసి పెట్టిపోయి ఉంటారు కదా, వాళ్ళకు కూడా టెన్షన్ ఉండదు అనమాట. లేట్ గా వెళ్ళినా పర్లేదులే అన్నట్టు మనమైతే ఇక్కడ కూర్చునే బదులు కూరగాయల మార్కెట్ లోకి వెళ్దాంలే అనేసి వచ్చేసాము. చీకటిగా ఉంది కదా, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. నేనైతే ఈ చీకట్లో వీడియో తీసినా కూడా వేస్ట్, ఏం కనిపించదు అని చెప్పేసి ఇంక వాపస్ వచ్చి తెల్లగా అయిన తర్వాత మళ్ళీ వెళ్ళినాను. ఇంకా మనకైతే స్టార్టింగ్ లోనే పచ్చిమిర్చి కనిపించింది. నల్ల మిర్చి ఒకటి, తెల్ల మిర్చి ఒకటి. అంటే పచ్చిమిర్చి ఇది నల్లది వచ్చేసి కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది, తెల్లది కొంచెం కారం తక్కువగా ఉంటుంది. 130 దడం 130, నల్లవి 120. 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది రెండింటికి. నేనైతే ఎప్పుడు నల్ల మిర్చినే ఎక్కువ రేట్ ఉంటుందేమో అనుకునేదాన్ని, కానీ అదే తక్కువ ఉంది. దడం అంటే 3 కేజీలు వస్తుంది అనమాట. అన్ని కూడా దడాల ప్రకారమే ఇస్తారు. పెద్ద మొత్తంలో తీసుకున్నప్పుడు మాత్రమే సంచుల ప్రకారం ఉంటుంది. పూతగడ్డ ఎక్కువ మొత్తంలో వచ్చేసింది. మనమైతే దీన్ని రేట్ అడగలేదు, ఎందుకంటే అవి సంచుల ప్రకారమే ఇస్తారు. మామూలుగా చిలకడ దుంప, ఎర్ర దుంపలు అవైతే చూసాను కానీ ఇవేవో దుంపల్లాగానే కనిపిస్తున్నాయి కానీ కాదు, బొగ్గులా ఉంది నల్లగా. మార్కెట్ లకి అయితే ఎప్పుడు రాలేదు ఈ సరుకు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడలేదు. అసలు ఇవి ఏంటో అనేది అర్థం కావట్లే. ఏంటి వాక ఇవి సింగాడ తినేవేనా? ಇದು ಅಡಿಗೆ ಮಾಡೋದ ಏನು ತಿಂಬೋದು? ಅನ್ನ ಅಡಿಗೆ ಮಾಡೋದ ಹೆಂಗಾಕ ಇದು? ಅಲ್ಲ ರೇಟ್ ಹೆಂಗ ಅಂತ, ಇದು ರೇಟ್ ಹೆಂಗಾಕ? ಅದು కేజీ 180. కేజీ వచ్చేసి 180 అంటే తెలుగులో 180 రూపాయలు అండి కేజీ. అది కూరగాయల జాతికి చెందిందేనంట, వండుకొని తింటారంట. మనమైతే ఎప్పుడు వండలేదు, తినలేదు కూడా. కొంతమంది అయితే ఇంట్లో వాడుకోవడానికి కూడా కూరగాయలు దడమే కదా తక్కువ పడుతుంది తీసుకోవచ్చు అనేసి తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళు గిన్నె తూకం కూడా మైనస్ చేయాలి, చిన్నపాటి మోసం అట్లాంటిది కూడా జరుగుతుంది. కొంచెం చూసుకోవాలి కొత్త వాళ్ళకి. ఇక్కడైతే అన్ని రకాల కూరగాయలు ఒకరే పెట్టేస్తున్నారు. సాంబార్కి వాడే పెద్ద దోసకాయ ఉంటుంది కదా, అదైతే కేజీ వచ్చేసి 30 రూపాయలు. ఈ దొండకాయ వచ్చేసి కేజీ 28 రూపాయలు. ఈ కూరగాయల మార్కెట్ లో కూడా సేమ్, మనం కొంచెం కొంటే కనుక ఒక రేట్ ఇస్తారు, ఎక్కువ మొత్తంలో కొంటే ఖచ్చితంగా రేట్ తగ్గిస్తారు. ఈ రోజు టమాటా రేట్ అయితే మళ్ళీ పెరిగింది. ఎంత బాక్స్? 650 చెప్పదు, 600 ఇస్తున్నాను అక్క. 3 ఉన్నాయి 600లో. ఇక్కడ ఒక మాట గమనించినారా, 3 ఉన్నాయని చెప్పింది ఆ అక్క. అంటే అది కూడా ఒక లాట్ ఉన్నట్టే, 3 బాక్సులు ఉన్నా కూడా. అంటే వాళ్ళు తీసుకొచ్చిన సరుకు మొత్తం అయిపోయి ఇంకెంత మొత్తం అయితే మిగిలి ఉంటుందో దాన్ని కూడా లాట్ కింద తీసుకుంటారు. బాక్స్ లో 20 కేజీలు అంటే కేజీ 30 రూపాయలు పన్నట్టు హోల్సేల్ రేటు. పర్లేదు, క్వాలిటీ బాగున్నాయి. ఇంకా తక్కువ రేట్లో అంటే క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. అరటి పండ్లు అయితే సైడ్ కి పెట్టించేసాం. తెల్లవారుజామున అయితే పప్పాయి పండ్లు సరిగ్గా కనిపించవు కదా, అందుకే తెల్లగా అయినా చూద్దాంలే అనేసి వచ్చామన్నమాట. కలర్ అయితే లేవు, పూర్తిగా పచ్చిగా ఉన్నాయి. ఇట్లాంటిది మనం తీసుకెళ్తే కనుక 2 రోజులు కాదు కదా, 3 రోజులు అయినా కూడా సరుకు అయిపోదు. ఈ రోజు అయితే మొత్తం బాక్సుల ప్రకారమే ఇస్తున్నారు. బాక్స్ లో అయితే 20 కేజీల కన్నా ఎక్కువే ఉన్నట్టున్నాయి. 450 చెప్తున్నారు. బేరం ఆడితే కొంచెం తగ్గించవచ్చు, అయినా మనం తీసుకున్న ఒక బాక్స్ కి బేరం ఆడినా పెద్దగా తగ్గించరు. ఒక 4-5 బాక్సులు తీసుకుంటే తగ్గిస్తారు, అంత పెద్ద మొత్తాన్ని మనం అయిపోగొట్టలేము. సరుకేం పెద్దగా రాలేదు. దానిమ్మ పండ్లు కూడా నిన్నటి స్టాక్ లా ఉంది. సపోటా అయితే వచ్చింది కానీ తక్కువే ఉంది. పప్పాయి పండ్లు కూడా 2 ఆటోలో వచ్చినాయి. ఇవైతే కలర్ బాగున్నాయి కానీ అప్పుడే అమ్ముడుపోయినాయి. మార్కెట్ లో సరుకు తక్కువ ఉంటే రేట్లు ఎక్కువ చెప్పేస్తారు. ఈ పప్పాయి పండ్లు అయితే మనకు సరిగ్గా దొరకట్లేదు. మనం ఎంత తొందరగా వచ్చినా కూడా చీకట్లో అయితే కలర్ కనిపించదు. కొంచెం తెల్లగానే తీసుకుందాంలే అనుకుంటే ఇట్లా అమ్ముడుపోయి ఉంటాయి. మెయిన్ గా ఈ క్లైమేట్ ఇట్లుంటే కనుక ఏ రకం పండ్లు అయినా సరే ఎక్కువ కలర్ రావు. ఎండాకాలం వస్తేనే పండు కూడా కొంచెం స్వీట్ ఎక్కువగా వస్తుంది. అదే రకంగా అన్ని రకాల పండ్లు కూడా ఎక్కువ మొత్తంలో వస్తాయి.
ఇంక ఈరోజు పప్పాయి పండ్లు లేవు కదా, అరటి పండ్లు ఒకటే ఎట్లా బండి మీద ఇంకొక రకం పెడదామనేసి రేణుగాయల దగ్గరకు వచ్చేసినాం. ఇంతకుముందు ఒకసారి తీసుకొని అమ్మాం కదా, కేజీ 20 రూపాయలు ఇచ్చింది. కేజీ కాదు, సేర్ల లెక్కన అనమాట. సేర్ వచ్చేసి 20 రూపాయలు ఇస్తుంది. అంటే హాఫ్ కేజీ సేర్ ఉంటుంది అది. ఈ రోజేమో సేరు 30 రూపాయలు చెప్తుంది. ఒక 20 సేర్లు అట్లా తీసుకుంటే గనక 25 రూపాయలు చేసుకుంటాను అంటుంది. ఇంతకు ముందు మనం తీసుకెళ్లి 2 రోజులు అమ్మినాము. 2 రోజులు అమ్మినందుకు గాను దాంట్లో 100 రూపాయలు లోపలే వచ్చినట్టుంది. లాభం పెద్దగా అయితే ఏం లేదు. ఈ రోజు మనం సేరు 25 రూపాయల లెక్క తీసుకెళ్ళినా కూడా దానికే సరిపోతుంది. లాభం ఏమి ఉండదు. ఎందుకంటే సేరు మీద 5 రూపాయలు ఎక్స్ట్రా పెరిగినట్టే కదా, ఆ లెక్కన మనం పావు 20 రూపాయలు అమ్మినా కూడా మనకి ఏం మిగలదు. దాంట్లో ఎక్కువ ఏరుకొని తీసుకుంటారు కాబట్టి వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది. ఇంకో సంచిలో ఫ్రెష్ గా ఉన్నాయేమో అని చూసినాము, కానీ అవి కూడా అట్లే ఉన్నాయి. మార్కెట్ లో అయితే ఈ రోజు ఎవ్వ ఒక్కటే ఉంది, ఎవరు లేరు, అందుకే రేట్ ఎక్కువ ఉంది. ఇంకా మన సరకు అరటి పండ్లు ఒకటే ఆటోన తీసుకొస్తానని చెప్పారు. మనమైతే మార్కెట్ నుంచి ఇంటికి బయలుదేరాము. దారిలో మా ఆయన బండి ఆపినారు. ఎందుకంటే కివి ఫ్రూట్ తీసుకోవడానికి. ఇంతకు ముందు మా ఆయన సిటీలో వ్యాపారం చేసేవారు అని చెప్పాను కదా, ఆ మార్కెట్ ఇదే. చిన్న మార్కెట్ అంటారు ఇది. లోపలంతా పెద్దగానే ఉందండి. అంటే అన్ని రకాల మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఈ మార్కెట్ లోపలంటే నెలకింత అని కట్టాల్సిందే. ఈ మార్కెట్ ముందర పెట్టుకుంటే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మా ఆయన అయితే ఈ మార్కెట్ ముందరే పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులు అట్లా వస్తే బండి కొంచెం సైడ్ కి తీసుకోవాలి. మా ఆయన కివి ఫ్రూట్ తీసుకోవడానికి వెళ్తున్నారు లోపలికి. మాకు కాదులేండి, తెలిసిన కస్టమర్ అయితే తీసుకురమని చెప్పారు, అందుకే తీసుకుంటున్నారు. అక్కడ అరటి పండ్ల బండి కనిపిస్తుంది కదా, సేమ్ మా ఆయన కూడా రోడ్డు సైడ్ అట్లే పెట్టుకునే వాళ్ళు సిటీలో ఉన్నప్పుడు. ఇప్పుడు మేము సిటీకి బయట ఉన్నాం కదా. ఆ పెళ్ళైన కొత్తలో అయితే నేను క్యారర్ మా ఆయనకి ఇక్కడికే తెచ్చిచ్చేదాన్ని. ఒక్కసారిగా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మార్కెట్ ముందు బండి ఆపేసరికి నాకు. అంటే ఇది మెయిన్ మార్కెట్ అనమాట. చిన్న మార్కెట్ అంటే బల్లార్లో ఇదే, ఇంకా వేరే మార్కెట్ అయితే లేదు. పెద్ద మార్కెట్ ఏపీఎంసీ, చిన్న మార్కెట్ వచ్చేసి ఇప్పుడు మనం చూసింది. అంతకన్నా చిన్న మార్కెట్ ఇంకొకటి అంటే కూరగాయల మార్కెట్ ఉందండి, అది ఇంకొక ఏరియా అనమాట. ఈ ఏరియాలో లేదు. ఇంటికి వచ్చేసాం. ఈ అరటి పండ్లు అయితే నిన్నటివండి. నిన్న వ్యాపారం చేసాం, కానీ మొత్తం సరుకు అయితే అయిపోలేదు, అందుకే నేను వీడియో పెట్టలేదు. దీనికి పెట్టిన పెట్టుబడి డబ్బులు అయితే వచ్చేసినాయి, పైన ఏం రాలేదు, ఇవన్నీ మిగిలిపోయినాయి. వ్యాపారం బాగా అయి సరుకు మొత్తం అయిపోతే మీకు చూపించడానికి కూడా బాగుంటుంది. నిన్నైతే వ్యాపారం ఏం లేదండి, అందుకే నేను వీడియో తీయలేదు. వీటన్నింటినీ ఈ రోజు అమ్మేసేయాలి. ఇంకా మా ఆయన బండి తోసుకెళ్తారని చెప్పేసి నేనైతే అన్ని రెడీ చేసి పెట్టినాను బండి మీద. నేను అన్ని కరెక్ట్ గా పెట్టినానా లేదా అని మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేస్తారనమాట మా ఆయన. అంటే ఏమైనా కవర్స్ తక్కువ పెట్టినానా ఏమి అని చూస్తారు. చూసి మళ్ళీ బండి తోసుకెళ్తారు. ఎందుకంటే ఇంతకు ముందు 2-3 సార్లు నేను కవర్లు వేయడం మర్చిపోయినాను బాక్స్ లో. ఆటోలో సరుకు అయితే మనం రోజు వ్యాపారం చేసే చోటు దగ్గరకే వస్తుందండి, ఇంటి దగ్గరికి అయితే రాదు. ఎందుకంటే ఒకవేళ ఇంటి దగ్గరకు వచ్చినా మళ్ళీ మనము అంత బరువుని బండి మీద తోసుకెళ్ళాలి కదా, అందుకే డైరెక్ట్ గా అక్కడే దించేసుకుంటాం. అయితే కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్, అంటే మా ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్స్ రిపీట్ వస్తుంటారు. వాళ్ళు మాకేం చెప్తారంటే, మీరుంటున్న ఇల్లు మెయిన్ రోడ్ కి పక్కలోనే ఉంది కదా, ఇంటి ముందే వ్యాపారం చేసుకోవచ్చు కదా అంటారు. కానీ పూర్తిగా డెడ్ ఎండ్ అండి మేము ఉండేది, కాబట్టి ఇక్కడ వ్యాపారం అయితే అవ్వదండి. ఇంకొక 5-6 ఏళ్ళు అయితే ఇంప్రూవ్ అవుతుంది ఈ ఏరియా. మా ఆయన వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా వంట చేసి టిఫిన్ చేసేసి బయలుదేరినాను అనమాట మా ఆయన ఇంటికి పంపించడానికి. ఈ కివి ఫ్రూట్ బాక్సులు అయితే కస్టమర్ అడిగారని తీసుకొచ్చాం కదా, మా ఆయన తీసుకెళ్ళడం మర్చిపోయినారు, బండిలోనే పెట్టేస్తున్నారు. ఇంక నేను ఇప్పుడు బండి దగ్గరికి వెళ్తున్నాను కదా, తీసుకెళ్తున్నాను. ఈ 2 బాక్సులు సేరి 180 రూపాయలకి ఇచ్చినారు. మామూలుగా బయట కస్టమర్ కి అయితే 110 రూపాయలకి ఇస్తారు. అంటే మనకి బాక్స్ మీద 20 రూపాయలు తగ్గించినారు, తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం తగ్గించుకున్నారు. ఒక బాక్స్ లో 4 పీసులు వస్తాయి. ఈ రోజు మార్కెట్ లో కివి ఫ్రూట్ స్టాక్ అయితే కనిపించలేదు, కానీ వీళ్ళు వేరే ఊరు నుంచి తెప్పిస్తారు. ఎందుకంటే అది చిన్న మార్కెట్ కదా, ఎప్పుడు రన్నింగ్ ఉంటుంది, అన్ని రకాలు దొరుకుతాయి. ఈ రోజు అయితే అరటి పండ్లు మంచి కలర్ ఉన్నవైతే మొత్తం లేవు. ఒక ఫుల్ బాక్స్ అయితే కలర్ లేని బాక్స్ వచ్చేసింది. ఇంకా బండి మీద జోడించినా కూడా పోవని చెప్పేసి వాటిని బాక్స్ లో అట్లే పెట్టేసినాం. ఒకవేళ బండి మీద పెడితే కనుక ఖచ్చితంగా కస్టమర్స్ తొందరగా తీసుకోరు. ఎందుకంటే పచ్చిగా ఉన్నాయి కదా అనేసి ఊరికే ముట్టి పెట్టేస్తారు. అట్లా అన్నిసార్లు కాయ చేతులు మారినప్పుడు కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అదే బాక్స్ లో ఉంటే గనక నీట్ గా ఉంటుంది. ఖచ్చితంగా కలర్ అయితే సాయంత్రానికి చేంజ్ అవుతాయి, మరీ కాయగా అయితే ఉండవు. అరటి పండ్ల బాక్స్ లో అయితే ఈ రోజు 3 తీసుకున్నామండి. నిన్న కొంచెం మిగిలినాయి కదా, అవి కూడా ఇందులో మిక్స్ చేసి పెట్టినాము. 360 వేసినారు ఈ రోజు. పర్లేదు, సరుకు అయితే బాగానే ఉంది. పూర్తిగా పెద్ద సైజ్ అయితే లేవు, మీడియం సైజే వచ్చినాయి. కొంచెం పెద్ద సైజు ఉండేవి 50 రూపాయలు, చిన్న సైజు ఉండేవి 40 రూపాయలు, మామూలు రేటే పెట్టేసినాం. ఈ రోజు అయితే ఫస్ట్ కస్టమర్ కి 50 రూపాయలు డజన్ మాల్ అయితే పోయిందనమాట. ఫస్ట్ గిరాకీ శాంతంగా అవ్వాలి, ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా. అదొక సెంటిమెంట్ అనమాట వ్యాపారానికి. సరుకు మిగిలిపోయి మరుసటి రోజుకి కలర్ చేంజ్ అయితే తక్కువ రేట్కి అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్తాను కదా. ఇవైతే డజన్ 30 రూపాయలు అండి, అందుకే సపరేట్ గా పెట్టాను. ఎవరైనా ఈ మొత్తం తీసుకుంటే కనుక వాళ్ళకి కొంచెం రేట్ తగ్గించుకొని మొత్తం ఇచ్చేస్తాం. పూర్తిగా పండు అయిపోయినాయి. సాయంత్రానికల్లా ఇంకా పండు అయితే అన్ని కలిసి ఒక 2 డజన్లు ఉండొచ్చు. వ్యాపారం అయితే పెద్దగా మూమెంట్ ఏం లేదు, చాలా స్లోగానే ఉంది ఈ రోజు. మధ్యాహ్నం నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసుకొచ్చేసరికి బాక్స్ లో కలర్ వచ్చేస్తుంటాయి అనుకున్నాను, కానీ కలర్ రాలేదండి, అందుకే బండి మీద పెట్టలేదు, బాక్స్ లో అట్లే ఉన్నాయి.
సాయంత్రం 6 గంటల కల్లా నేనైతే ఇంటికి బయలుదేరాను. ఇంకా అవి కొన్ని అమ్ముకొని వస్తారులే, బాక్స్లో ఉన్న రేపు అమ్ముకోవచ్చు అనేసి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇట్లా అన్ సీజన్లో ఒకే ఐటెం పెట్టినప్పుడు వ్యాపారం డల్గానే ఉంటుంది. ఖచ్చితంగా 2 లేదా 3 ఐటెంలు పెట్టాలి. రాత్రి 9 గంటల కల్లా మా ఆయన అయితే బండి తోసుకొచ్చారు. వ్యాపారం లేదని తొందరగానే క్లోజ్ చేశారండి. లేకపోతే సరుకు ఉంటే గనుక 9 గంటలకు రారు. నిన్న మిగిలిన సరుకు కూడా ఈ రోజు అమ్మామని చెప్పాం కదా, ఈ రోజు పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా వచ్చేసి మొత్తం సరుకు మీద 200 లాభం వచ్చి ఇంత మిగిలింది. సరుకు మొత్తం ఒకే రోజులో అయిపోతేనే మనకు మంచి లాభం వస్తుంది. అయినా పర్లేదు, సరుకు కొంచెం ఎక్కువగానే మిగిలింది. రేపటి రోజుకి అది లాభం. ఈ రోజు వ్యాపారం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.